దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందున్న ప్రియులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన ఉన్నతమైన ఘనమైన నామంలో మరొక ఉదయకాలపు శుభములు అలాగే వందనములు తెలియపరుస్తున్నాం. క్రీస్తునందు దేవుని ప్రియులరా, ప్రతిదినం మా పరిచర్యల ద్వారా ఇలాగ మీ మధ్యకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. దినదినం వస్తున్నటువంటి ఈ కార్యక్రమం చేత మీరు బలపరచబడుతూ, స్థిరపరచబడుతూ, మీరు ఆశీర్వదించబడుతూ, మీరు ఆనందిస్తూ దేవునిలో మీ జీవితాలను కట్టుకుంటూ ఉన్నటువంటి విధానం చూసినప్పుడు, విన్నప్పుడు చాలా గొప్పగా, ఎంతో ఆనందంగా మేము దేవునిలో సంతోషిస్తూ ఉన్నాం. అయితే ఈ దినం కూడా ప్రభు యొక్క లేఖన భాగాన్ని ఆలోచన చేయడానికి ఇష్టపడుతున్నారా? అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినం కొరకై మనకిస్తున్నటువంటి లేఖన భాగాన్ని చూద్దాం రండి. మన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. మన పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ లేఖనాన్ని ఈనాటి ధ్యానం కొరకై చదువుదాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాలను మనందరి వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఫలభరితముగా మార్చి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు ఈ ఉదయకాల సమయం ఎంత చక్కని లేఖన భాగాన్ని మనకిస్తున్నాడో మనం ఆలోచన చేయవచ్చు. దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యానంటే, మన మార్గములను దేవునికి అప్పగించాలి అని అంటున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, మనం సొంత నిర్ణయాలు లేదంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకిష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ నడుస్తూ ఉంటాం. కానీ నువ్వు వెళ్ళేటువంటి నీ మార్గం దేవునికి ఇష్టమైనటువంటి మార్గమేనా? అనగా దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో దేవుని చిత్తముందా? నువ్వు ప్రయాణించేటువంటి గమ్యంలో దేవుని చిత్తం ఎంత? అది నీ ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగ జీవితంలో కావచ్చు, నీ విద్యా జీవితంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు. దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను నీవుగా దేవునికి నీ మార్గాలను అప్పగించుకో. ఆయన అంటున్నాడు, దుష్టుని యొక్క మార్గం నాశనమునకును, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నీతిమంతుడు తన మార్గాన్ని దేవుడికి అప్పగించుకుంటాడు కాబట్టి వాని మార్గము దేవునికి తెలిసుంటుంది, దేవుడు ఎరిగి ఉంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం కూడా మన మార్గాలను దేవునికి అప్పగించుకునేటువంటి వారముగా, దేవునికి మనం లోబడేటువంటి వారంగా, ప్రభువా నేను ఈ దారిలో వెళ్ళాలనుకుంటున్నాను, ఈ దారి సరైనదేనా? ఈ దారిలో నేను ప్రయాణించడం ద్వారా నీ నామానికి మహిమ కలుగుతుందా అనేది మనం ఒకసారి ఆలోచించి ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలి. సర్వసాధారణంగా నా ప్రియమైనటువంటి శ్రోతలారా, మనం ఒక ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు మనం ప్రక్కవారిని అడిగి, సార్ ఈ మార్గం గుండా మేము వెళ్తే ఈ రూటు సరిగ్గానే ఉంటుందా? ఈ రూటు మా పెట్రోల్ మైలేజ్ వస్తుందా? ఈ రూట్ ద్వారా మేము సవ్యంగా మా గమ్యస్థానానికి ప్రయాణించగలమా అని ఈ లోకంలో మనం అడుగుతూ ఉంటాం. కానీ అంతకంటే ప్రప్రదమైనది, ప్రాముఖ్యమైనది, ఉన్నతమైనది ఒక మనిషి జీవితంలో వాడు ఎన్నుకునేటువంటి మార్గం. అయితే ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావో నీకు తెలియాలి. ఎందుకనంటే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుస్తుంది. దుష్టుడు ఆలోచన చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది నాన్న, చాలా మంచి ఆలోచన చెప్తాడు, చాలా సులభంగా చెప్తాడు, అది ఈజీగా నీ మైండ్లోకి నువ్వు తీసుకుంటావు. దాని ప్రకారంగా నడవటానికి, చేయటానికి, ఇలా చేస్తే ఏమైందిలే. ఈరోజు నా యవన తమ్ముళ్ళ జీవితంలో, యవన చెల్లెళ్ళ జీవితంలో, యవనస్తుల జీవితంలో ఇది చాలా కామన్ అయిపోయింది. ఏంటి అంటే, ఇలా చేస్తే ఏముందిలే, ఏం కాదులే, ఈరోజు మళ్ళీ అసలు ఇంత సింపుల్గా మనం చేయగలమా అంటే, ఒక సింపుల్ థాట్ నీ
మదిలోకి, నీ హృదయలోకి వచ్చినప్పుడు అసలు దీంట్లో దేవుని చిత్తం ఎంత ఉంది, దేవుని యొక్క ఆలోచన ఎంత ఉంది, నేను ఈ మార్గం గుండా ప్రయాణించటం లేదంటే ఈ మార్గం గుండా నేను వెళ్ళటం దేవుని చిత్తమేనా అంటే, ఈరోజు మనకు మనంగా ఇక్కడ వచ్చినటువంటి తంట అంతా ఏంటయ్యా అంటే, మనకు మనంగా మనల్ని దేవుడికి అప్పగించుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనకు మనంగా మనల్ని దేవునికి అప్పగించుకుంటామో ఆయనని నమ్మాలి. ఆయనని నమ్మి, ఆయన అందుకనే అన్నాడు కదా, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఈరోజు నువ్వు అడుగు పెడుతున్నటువంటి పని, నీ ఉద్యోగ బాధ్యత, లేదంటే ఏ పనిలో అడుగు పెడుతున్నావు నాకు తెలియదు, కానీ నీకు విజయం రావట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇక నా బ్రతికింతేనా, ఇక నేను దేంట్లో విజయం సాధించలేకపోతున్నాను, అన్నిట్లో నేను అడుగుపెట్టినటువంటి ప్రతి దాంట్లో కూడా నాకు ఓటమి ఎదురవుతుందంటే, అసలు ముందుగా నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకున్నావా? ఓ చిన్న ప్రశ్న ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుంటే నీ కార్యములన్నింటిలో ఆయన నిన్ను సఫలీకృతుడుగా చేస్తాడు కదా, నీ కార్యములన్నింటినీ ఆయన నెరవేరుస్తాడు కదా, నీ కార్యములన్నింటినీ ఆయన సఫలీకృతం చేసి నీ కోరికలను సిద్ధింపజేస్తాడు కదా. నా దేవుడు ఈ భూమి మీదకి వచ్చిందే నీ కార్యములు నెరవేర్చడానికి. నీ కార్యములన్నింటినీ నేను సఫలపరుస్తాను అంటున్నాడు దేవుడు. నీ కోరికలను సిద్ధింపజేస్తాడు. నువ్వు అడుగు పెట్టినటువంటి ప్రతి కార్యంలో నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు బలం చేకూరుస్తాడు. ఒకవేళ నీ ముందు ఉన్నటువంటిది ఆ పరిస్థితి నీకు ఓటమి ఎదురవ్వచ్చు, కానీ ఆ ఓటమి తప్పించి నీకు విజయాన్ని దేవుడు చేకూర్చాలంటే నిన్నుగా దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకొని నీ మార్గమును దేవునికి తెలియపరిచి, అయ్యా నీ మార్గం మరి వెళ్ళాలనుకుంటున్నాను, నా భవిష్యత్తులో నేను ఈ దారి గుండా ప్రయాణించాలనుకుంటున్నాను, నీ చిత్తమేంటి ప్రభు అని నువ్వు దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు ఆయన నీకు తన చిత్తాన్ని తప్పనిసరిగా బయలుపరుస్తాడు. ఆయన నీకు సన్మార్గాన్ని బోధిస్తాడు. నువ్వు వెళ్ళాల్సినటువంటి మంచి మార్గాన్ని బోధిస్తాడు. ఈరోజు దుష్టుని ఆలోచన చొప్పున కాదు, నీతిమంతునిగా నీ మార్గంలో దేవుని యొక్క సహాయాన్ని కోరుకో, దేవుని తోడ్పాటుని కోరుకో. దేవుడు ఇచ్చేటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం నీకుంటుంది. అప్పుడు నీ కార్యాలన్నీ దేవుడు సఫలం చేస్తాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా, వాక్యమైనటువంటి నీవు చిన్న ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నాతో మాట్లాడి నన్ను బలపరిచి, నన్ను స్థిరపరిచి, నాయనా ఇగో ఇంతవరకు నన్ను బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. నాయనా నా మార్గంలో తండ్రి నన్ను నేనుగా నీకు అప్పగించుకొని నీ తోడుపాటుని కోరుకొని నీవిచ్చేటువంటి విజయాన్ని నేను సాధించేవాడిగా ఉన్నట్లు సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, స్కూల్కి వెళ్తున్న వారితో కూడా మీరు తోడైనండి, నీ సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ దీవెన ఆశీర్వాదంతో నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను తన మహాకృపలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.